యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. 2 రాజులు 18 అధ్యాయము 5, 6, 7 ఈ 3 వచనాలను మనం చదువుకుందాము. 5వ వచనము, అతడు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూద రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఈ అధ్యాయంలో ఎవరి గురించి రాసి ఉందంటే హెజ్కియా అనే ఒక రాజు గురించి రాసి ఉందండి. ఆ రాజు ఎటువంటి వ్యక్తి అంటే మొట్టమొదటిగా 5వ వచనంలో ఏమని ఉందంటే దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు అని రాసి ఉంది. అంటే మాకు అర్థం అవ్వాలంటే మనము యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని మనమందరం విశ్వసించి ఉన్నాము. అంటే ఒకరోజు మాకు తెలిసింది మనం పాపం చేసి ఉన్నాము, మాకు పాప క్షమాపణ కావాలి. మనం చేసిన పాపాన్ని క్రీస్తు యేసు ఆయన మీద భరించి మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసి సమాధి వేయబడి 3వ రోజు తర్వాత ఆయన తిరగలేచి వచ్చాడు. ఆయన సజీవుడిగా ఉన్న దేవుడు, ఆయనే నా పాపాన్ని క్షమిస్తాడు అని తెలిసి యేసు ప్రభు నువ్వే నా రక్షకుడు అని మన హృదయంలో స్వీకరించి ఉన్నాం. కాబట్టి పాప క్షమాపణ పొంది ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించి విశ్వాసులుగా మనము జీవిస్తున్నాము. అలాగే హెజ్కియా అనే రాజు కూడా విశ్వాసం ఉంచిన వాడు, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని హెజ్కియా రాజు విశ్వసించి ఉన్నాడు. తరువాత మరొక విషయం అక్కడ చూడాలంటే 6వ వచనంలో ఏమని ఉందంటే అతడు యెహోవాతో హత్తుకొని అని రాసి ఉంది. హత్తుకొని అంటే పట్టుకొని అని అర్థం. దేన్ని పట్టుకున్నాడంటే దేవుణ్ణి పట్టుకోలేదు. అంటే దేవుడు అన్నిటికంటే గొప్పవాడు, ఆయనని మనం పట్టుకోవడానికి లేదండి. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని గుణాలు లక్షణాలని ఈ వ్యక్తి ఎరిగి దానిని ఈ వ్యక్తి హత్తుకొని ఉన్నాడు, పట్టుకొని ఉన్నాడు. అంటే ఏంటి? నా దేవుడు, నేను విశ్వసించిన దేవుడు, నా రక్షకుడు, నా తండ్రి, నా కాపరి, నా విమోక్షకుడు యేసుక్రీస్తు మంచివాడు, నమ్మదగినవాడు, ప్రేమిస్తున్న దేవుడు, కరుణిస్తున్న దేవుడు, కృప చూపిస్తున్న దేవుడు, నేను చేసిన పాపాన్ని క్షమించే దేవుడు, క్షమిస్తున్న దేవుడు అనే విషయాన్ని హెజ్కియా ఏం చేస్తున్నాడు? హత్తుకొని ఉన్నాడు. ఎందుకంటే దేవుడి గురించి హెజ్కియా రాజుకు తెలిసింది కాబట్టి దాన్ని హత్తుకోవడం సాధ్యమైంది. అటువంటి మంచి వ్యక్తిగా హెజ్కియా ఉన్నాడు, హత్తుకొని ఉన్నాడు. హత్తుకొని ఉండడం మాత్రం కాదు, దేవుణ్ణి ఈ వ్యక్తి వెంబడించాడు అని రాసి ఉంది. హత్తుకొని ఉన్నాడు కాబట్టి వెంబడించడం సాధ్యమైంది. ఒకవేళ దేవుడి గురించి తెలియదని నేను అనుకోండి, ఈ వ్యక్తి వెంబడించడం సాధ్యం లేదు. అది ఎక్కడ మనం చూడగలుగుతున్నామంటే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము ఒక 3 పదాలు ఉన్నాయండి. మీరు ధ్యానించడానికి చెప్తున్నాను. 3 పదాలు ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనములో ఏమని ఉందంటే అతని స్వరము వినును అని రాసి ఉంది. వినును. తర్వాత 4వ వచనంలో ఏమని ఉందంటే గొర్రెలు అతని స్వరము ఎరుగును. గొర్రెలు అతని స్వరము ఎరుగును అని రాసి ఉంది. ఎరుగును. తర్వాత 3వ పదము ఏమని చూడాలంటే గనుక అవి అతనిని వెంబడించును. 3 పదాలు ఉన్నాయి.
వినును, ఎరుగును, వెంపడించును. అంటే ఒక ఒక గుర్రి వెంపడించాలంటే ఫస్ట్ ఆ గుర్రి వినడం నేర్చుకోవాలి, అలవాటు పడాలి. తరువాత తెలిసి ఉండాలి స్వరాన్ని. తర్వాత వెంపడించడం సాధ్యమవుతుంది. అలాగే దేవుడు మనల్ని చూసి వెంపడించండి అని మాట్లాడట్లేదు. ఫస్ట్ ఏం చేస్తున్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దాన్ని మనం వింటున్నాము. విన్న తర్వాత దేవుడు ఎటువంటి వాడు అనేది మాకు తెలుస్తుంది, ఎరిగి ఉంటున్నాం. ఎరిగి ఉండిన తర్వాత వెంపడించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే మనతో మాట్లాడుతున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మోసం చేయడు. ఆయన మంచి కోసమే మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమిస్తున్న దేవుడు, కరుణిస్తున్న దేవుడు అనే విషయాన్ని మనం విని తెలుసుకొని ఉంటున్నప్పుడు వెంపడించడం సాధ్యమవుతుంది. అలాగే ఎజికియా రాజు కూడా ఇక్కడ వెంపడిస్తున్నాడు. తర్వాత 7వ వచనము, ఎజికియా విశ్వసించిన వాడు హత్తుకొని ఉన్నాడు, దేవుని గుణ లక్షణాలని హత్తుకొని ఉన్నాడు. తర్వాత వెంపడిస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఏముందంటే 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దేవుడు మనతో తోడుగా ఉన్నాడు. అంటే మీరు ఇలా ఉంటేనే తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడట్లేదండి. మాతో ఎప్పుడు విశ్వసించామో అప్పుడే ఆయన ఆదరణకర్తగా మా హృదయంలో ఆయన ఉన్నాడు, నివసించి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మనతో తోడుగా ఎప్పుడునూ ఉంటున్నారు. తర్వాత తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అంటే మీ జీవితంలో, నా జీవితంలో జయము కావాలంటే దేవుణ్ణి ఎరిగి తెలుసుకొని వెంపడించి ఆయన గుణాలు లక్షణాలని హత్తుకొని కొనసాగుతున్నప్పుడు ఆయన మనతో పాటు తోడుగా ఎప్పుడునూ ఉండి నడిపిస్తున్నాడు. తర్వాత జయము అనేది ఖచ్చితంగా మా జీవితంలో జరుగుతుంది. మీ జీవితంలో జయము కావాలి అంటే దేవుడు మీతో పాటు ఉండాలి, ఆయన మీతో పాటు ఉన్నాడు అనే విషయాన్ని మీరు తెలిసి ఆయనని వెంపడించి కొనసాగుతున్నప్పుడు జయము మీదే. ఆమేన్.